శ్రీమాత్రే నమః. శరణాగతి దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. భక్తులందరికీ కూడా వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. ముందుగా ఈ శ్రావణ శుక్రవారాల నాడు వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే లాభాలేమిటి, వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఎప్పుడు చేయాలి అనేటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి నాడు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు, ఈ యొక్క శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించవలసి ఉంది. ఆ యొక్క గృహాన్నంతని కూడా శుభ్రపరచుకొని గోమయంతో అలికి ముగ్గు వేసుకొని యొక్క పూజామయాలంతని కూడా శుభ్రం చేసుకొని ఒక పీఠంపై బియ్యం వేసి అమ్మవారి యొక్క ప్రతిమని అక్కడ ఉంచి ఒక కలశం పెట్టుకొని ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి. అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించి ఆ వ్రత కథని భక్తి శ్రద్ధలతో విని ప్రకారంగా చూసుకుంటే చారుమతి అనేటువంటి ఒక గుణవంతురాలు ఆవిడ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి, అంటే తన భర్త యందు అత్యంత భక్తి శ్రద్ధలు నిష్ఠా కలిగినటువంటి ఆవిడిని లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి ఆవిడికి స్వప్న సాక్షాత్కరించి ఈ వ్రత విధానాన్ని ఆచరించే విధానాన్ని కూడా తెలియజేశారు. అయితే తనతో పాటు తన గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులందరినీ కూడా పిలిపించుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన, తనతో పాటు తన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ వ్రతం ఆచరించడం వలన అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులు అయ్యారని చెప్పని ఈ యొక్క పురాణ ప్రాశస్త్యం. ఇదొక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటంటే, లక్ష్మీదేవి అంటే ఒక కేవలం ధనం మాత్రమే కాదు, ఆ అమ్మవారిని పూజించడం వల్ల అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. ముఖ్యమైన పూజా సామాగ్రి అంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కలసం, బియ్యం, మామిడాకులు, కొబ్బరికాయ, తోరము అంటారు. తోరము అంటే 9 పోగులతో తయారు చేసినటువంటి ఒక దారం. ఆ 9 పోగులతో తయారు చేసిన దారాన్ని చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రసాదాన్ని విషయానికి వచ్చేసరికి అమ్మవారికి ప్రీతిపాత్రంగా చూసుకుంటే సాంప్రదాయపరంగా 9 రకాల పిండి వంటలు చేయాలని కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల వారీగా దీంట్లో ఇది కూడా ఉంటుంది. అందులో కూడా పరమాన్నము, గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, బొబ్బట్లు, కుడుములు, రవకేసరి, దద్యోజనము, చలిమిడి, చిమ్మిలి ఇత్యాదివన్నీ కూడా ప్రాంతాల వారీగా చేస్తూ వస్తూ ఉంటారు. కావాల్సింది ఆడంబరాలు కాదు, ఆత్మీయత, భక్తి, శ్రద్ధ. కలశ స్థాపన వీలు కాకపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటం లేదా విగ్రహం ఏమన్నా కూడా వాటిని కూడా ఆరాధన చేసుకోవచ్చు. 9 రకాల నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేయలేకపోయినా సరే ప్రీతిపాత్రంగా ఏదైనా సరే ఆవు పాలు, సహజంగా ఉండేటటువంటి ఏ ప్రసాదాన్ని కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఉపవాసం, వాయనం, ఆచారాల విషయం వస్తే ఉపవాసం తప్పనిసరా అన్నట్లుగా అయితే నిరంభుజంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని ఎక్కడా లేదు. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండి ప్రసాదం స్వీకరించడం సహజంగా ఉండేటువంటి మంచి కార్యం కూడా. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వయోవృద్ధులు నిరభ్యంతరంగా ఫలహారం లేదా లఘు ఆహారాన్ని కూడా చేయవచ్చు అనేది చూసుకుంటే, ముత్తైదువులు సౌభాగ్యం కోసం, కన్యలు మంచి గుణవంతుడైన భర్త కోసం, కుటుంబంలో ప్రశాంతత కోరే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వాయనం ఇచ్చే ఉద్దేశం ఏమిటంటే తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, పండ్లు, గాజులు, రవికె ముత్తైదు ప్రసాదాన్ని ముత్తైదువులకు ఇవ్వడానికి వాయనం అని అంటారు. ఇది కేవలం ఆచారం కాదు, సమాజంలో ఒకరినొకరు గౌరవించుకొని ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం దీని వెనుక ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం. దానివల్ల స్నేహమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుందని ఆనాటి కాలంలో పెద్దల యొక్క దీన్ని ఆరంభం చేశారు. అపోహ, వ్రతం 1 సంవత్సరం మొదలు పెడితే ప్రతి ఏటా చేయాలా అనేటువంటి, లేదంటే కీడు జరుగుతుందా అని అంటారు. నిజానికి అవేవీ లేవు. భక్తికి భయం కాకుండా వీలైనప్పుడు నియమబద్ధంగా చేసుకోవాలి. ఏదైనా కారణం చేత చేయలేకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే దీన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వ్రతం చేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఆవిర్భావం చెందుతుంది. అదేవిధంగా ఈ పూజ విధానం ఎప్పుడు చేసుకోవాలి ఏమిటంటే, ఉదయం 6 నుంచి 9 లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం 5:30 నుంచి 7 లోపు కూడా అమ్మవారిని దీపారాధన చేసి అలంకారం చేసుకుని భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు ఆ ముందు శుక్రవారం కానీ ఆ తర్వాత వచ్చే శుక్రవారం నాడు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతం కేవలం మహిళలకు మాత్రమే పరిమితం. పూజా విధానం మహిళలు నిర్వహించినప్పటికీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు కుటుంబంలో ఉన్న అందరికీ కూడా వస్తాయి. అసలైన సందేశం ఏంటంటే, లక్ష్మీదేవి అంటే కేవలం బ్యాంకుల్లో ఖాతాల్లో ఉండే డబ్బు మాత్రమే కాదు, శుచి, శుభ్రత, క్రమశిక్షణ, కృతజ్ఞతా భావం మరియు ఇతరులకు సహాయపడే గుణం ఇంట్లో ఉండే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ధనాన్ని సన్మార్గంలో సంపాదించి ధనధాన్యాలకు ఖర్చు చేయడమే నిజమైన లక్ష్మీ కటాక్షం అని ఈ శ్రావణ శుక్రవారం వ్రతం మనకి సూచిస్తుంది. ఈ విధంగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఒక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో కాకుండా అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేసేది ఈ వరలక్ష్మి వ్రతం యొక్క మహత్యం అన్నమాట.